వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య. ఉత్తరకాండ 250వ భాగం 24-7-26. ఉత్తరకాండలో 8 అష్టమ సర్గ. మాల్యవంతుడు యుద్ధం చేసి పరాజితుడవడం, సుమాలి మొదలైన రాక్షసులు రసాతలంలో ప్రవేశించారు. హన్యమానే బలే తస్మిన్ పద్మనాభేన పృష్ఠతః మాల్యవాన్ సంనివృత్తోధ నివేదామేచ్చ యువార్ణవ. విష్ణువు సైన్యాన్ని వెనక నుండి చంపేస్తుంటే మాల్యవంతుడు తీరం దాటి సముద్రానికి వచ్చినట్టు వెనక్కి వచ్చి సంరక్త నయన క్రోధాచ్చలన్మౌలిర్నిశాచర పద్మనాభమిదం ప్రాహావచనం పురుషోత్తమం. మాల్యవంతుడు కోపంచే ఎర్రబడిన కళ్ళతో శిరస్సు కదులుతుండగా పురుషోత్తముడైన పద్మనాభుడితో ఇలా అన్నాడు: నారాయణ న జానేషే క్షాత్రధర్మం పురాతనం ఆయుద్ధ మనసో భీతానస్మాన్ హంసి యథేతరః. నారాయణ, సామాన్యుడిలాగా నువ్వు యుద్ధంలో మనస్సు లేని వాళ్ళమై భయపడి ఉన్న మమ్మల్ని తప్పుతున్నావు. ప్రాచీనమైన క్షత్రియ ధర్మం ఎరగవా అన్న. పరాన్ముఖవధం పాపం యక్కరోతి సురేశ్వర న హంత న గతః స్వర్గం లభతే పుణ్యకర్మణ. విష్ణు, పావనమైన యుద్ధ పరాన్ముఖలం అంటే యుద్ధం నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న మమ్మల్ని వధ చేసేవాడు, పుణ్యకర్మలు చేసే వాళ్ళకి లభించే స్వర్గం రాదయ్యా. యుద్ధ శ్రద్ధాధవాతేస్తి శంఖచక్ర గదాధర అహం స్థితోస్మి పశ్యామి బలం దర్శయ యత్తవ. శంఖచక్ర గదలు ధరించిన ఓ విష్ణువు, నీకు యుద్ధంలో ఆసక్తి ఉంటే నేనిక్కడ నిలచి ఉన్నా నీకెంత బలం ఉందో నా దగ్గర ప్రదర్శించు అన్నాడు సవాలుగా. బాల్యమంతం స్థితం దృష్ట్వా మాల్యవంతమివాచలం ఉవాచ రాక్షసేంద్రంతం దేవరాజ అనుజోబదీ. బలవంతుడైన మహావిష్ణు మాల్య పర్వతంలాగా నిలిచిన రాక్షసరాజైన మాల్యవంతుడితో ఇలా అన్నారు: యుష్మత్తో భయభీతానాం దేవానాం వై మయా భయం రాక్షసోత్సాదనం దత్తం తదేత దనుపాల్యతే. నీ వలన వచ్చిన అపాయం నుండి భయపడిన దేవతలకు నేను రాక్షస సంహారం చేస్తానని అభయం ఇచ్చానయ్యా. ఆ ప్రతిజ్ఞ నేను పాలిస్తున్నా. ప్రాణైరపి ప్రియం కార్యం దేవానాం హి సదామయ సోహం నో నిహనిష్యామి రసాతలగతారత్. నేను నా ప్రాణాలు ఇచ్చి ఎప్పుడూ కూడా దేవతలకు ప్రియం చెయ్యాల్సే ఉంది. అలాంటి నేను మీరు రసాతలానికి వెళ్ళినా మిమ్మల్ని వదిలిపెట్టనబ్బాయి అన్న. దేవదేవం బ్రువాణంతం రక్తాంబురుహలోచనం శక్త్యా బిభేద సంక్రుద్ధో రాక్షసేంద్రో భుజాంతరే. ఎర్రని పద్మాల వంటి కళ్ళు గల మహావిష్ణువు ఇలా పలుకుతుంటే మాల్యవంతుడు కోపి శక్తితో అతని వక్షస్థలం మీద ఒక దెబ్బ కొట్టే. మాల్యవద్భుజ నిర్ముక్త శక్తిర్ఘంట కృతస్వన హరే రురసి బభ్రాజ మేఘస్తేవ శతకరదా. మాల్యవంతుడు భుజాలతో పట్టి విడచి ఘంటాధ్వని చేస్తారు. ఆ శక్తి విష్ణు వక్షస్థలం మీద మేఘం మీద ఉన్న మెరుపులాగా ప్రకాశ. తతస్థామేవ చోత్కృష్య శక్తిం శక్తిధరప్రియ
మాల్యవంతం సముద్దిశ్య చిక్షేపాంబురుహే క్షణ. కుమారస్వామికి ఇష్టుడైన విష్ణువు ఆ శక్తినే పైకి లాగి మాల్యవంతుడి మీద విసిరా. స్కంధోస్పృష్టేవ సా శక్తి గోవిందకర నిస్కృతా కాంక్షంతీం రాక్షసం ప్రాయాన్ మహూల్కేవాంకనాచలం. విష్ణువు హస్తం నుండి బయలుదేరి ఆ శక్తి కుమారస్వామి ప్రయోగించిన శక్తిలా రాక్షసుడి మీద కొరవి అంజన పర్వతం మీదకు వెళ్ళినట్టు. సాతశోరసి విస్తే నేహార భారావభాసి అవతద్రాక్షసేంద్రస్య గిరికూట ఇవాశని. ఆ శక్తి హారాల సముదాయంతో ప్రకాశిస్తున్న విశాలమైన రాక్షసరాజు వక్షస్థలం మీద పర్వత శిఖరం మీద పిడుగు పడినట్టు పడి తయా భిన్నతనుత్తాత త్రాణ రావిషద్విపులంతమ మాల్యవాన్ పునరాస్వస్తస్తౌ గిరిరివాచల. ఆ శక్తి దెబ్బకు కవచం బద్దలైపోగా మాల్యవంతుడు మూర్ఛపోయా. మళ్ళా తెప్పరి పర్వతంలాగా కదలక నిలబడిపోయా. తత కాళాయనం శూలం కంఠకైర్ బహుభిశ్చితం ప్రగృహ్యాభ్యహరద్దేవం స్తనయోరంతరీ దృఢం. తర్వాత అతడు చాలా ముళ్లతో నిండి ఇనప శూలాన్ని తీసుకొని విష్ణువు వక్షస్థలం మీద గట్టిగా కొట్టాడు. తథైవ రణరక్తస్థు ముష్టినా వాసనానుజం తాడయిత్వా ధనుర్మాత్రా తపక్రాంతో నిశాచర. యుద్ధంలో చాలా ఆసక్తి కల మాల్యవంతుడు మహావిష్ణువులు పిడికెదితో గుద్ది ధనస్సంత దూరంలో వైదొలగ. తతోంబరీ మహాన్ శబ్ద సాధు సాధ్వితి చోత్థిత అహత్య రాక్షసో విష్ణుం గరుడం చాప్చరాత్యాప్య తాడయన్. అప్పుడు బాగా ఉందిరా, బాగా ఉంది, బాగు బాగు అంటామే అలా శబ్దం ఆకాశంలో రాక్షసుడు విష్ణువు కొట్టిన దెబ్బ గరుత్మంతుణ్ణి కూడా కొట్టాడట్లా. వైనతేయంత శుద్ధ అక్షపావాతేన రాక్షసం వ్యపోహద్బలవాన్ వాయు శుష్కపర్ణచయం యథ. అప్పుడు గరుత్మంతుడు కోపంతో బలంగల వాయువు ఎండుటాకుల పోగులు ఎగరగొట్టినట్టు రాక్షసుని రెక్కల గాలి చేత ఎగరగొట్టి బాగా రెక్కలు అటు ఇటు ఊపేటప్పటికీ ఆ గాలికి ఎగిరిపోయి. ద్విజేంద్ర పక్షవాదేన ద్రావితం వీక్ష పూర్వజం సుమాలి స్వబలై సాధం లంకాం అభిముఖో యయౌ. అయిన మాల్యవంతుడు గరుత్మంతుని రెక్కల గాలికి ఎగిరిపోవటం చూసి సుమాలి సైన్యంతో సహా లంకకు పారిపోయి పక్షపాతబలోద్ధూతో మాల్యవానపి రాక్షస స్వబలేన సమాగమ్య యయౌ లంకాం గిర్యావృత. బలమైన గరుత్మంతుడి రెక్కల గాలికి ఎగరగొట్టబడిన మాల్యవంతుడు సిగ్గుపడుతూ సైన్యంతో లంకా ప్రవేశం. ఏవం తే రాక్షసా రామహరిణా కమలేక్షణ మౌస సంయుగే భగ్న హత ప్రవరనాయకా. పద్మాల వంటి నేత్రాలు కల రామ మహావిష్ణువు ఈ విధంగా రాక్షసులను యుద్ధంలో అనేక సార్లు వాళ్ళ ప్రధాన నాయకులను చంపి ఓడి అశక్నువంతస్తే విష్ణుం ప్రతి యోద్ధం భయార్ధితా త్యక్వా లంకాంగతా వస్తు పాతాళం సహపత్నయ. రాక్షసులు విష్ణువును ఎదిరించి యుద్ధం చెయ్యలేక భయపీడిత లంకను వదిలి భార్యా సహితులై నివాసం కోసం పాతాళానికి వెళ్ళిపోయారు. సుమారినం సమాసాధ్య
రాక్షసం రఘుసత్తమ స్థితాః ప్రఖ్యాతవీర్యాస్తే వంశే సాలకటంకటే. రమ సాలక సంకట వంశాలలో ప్రసిద్ధులైన పరాక్రమంగళ ఈ రాక్షసుడు సుమారి పాలనలో పాలక కంటక మాల్యవంతుడు మొదలైన వాళ్ళ పితామహి విద్యుత్కేశుడి భార్య చెప్పు. ఏ త్వయా నిహతాస్తేతు పౌలస్యాన అమరాక్షసాః సుమారీ మాల్యవాన్మాలి ఏ చ తేషాం పురః నరాః సర్వ ఏతే మహాభాగ రావణాద్బలవత్తరాః. నువ్వు చంపిన రాక్షసులు పులస్య వంశానికి చెందినవి. సుమాలి మాల్యవంతుడు మాలి వాళ్ళ పూర్వీ, వాళ్ళంతా చాలా గొప్ప, రావణుడి కంటే అధిక బలవంతుడు. నాన్యో రాక్షసాన్ హంతాసురారీన్ దేవకంటకాన్ ఋతే నారాయణం దేవా శంఖచక్ర గదాధరం. శంఖచక్ర గదాధారి భగవంతుడు నారాయణుడు తప్ప ఎవ్వరూ శత్రువు దేవతలకు బాధ కలిగించే వాళ్ళే రాక్షసులను చంపేవాడే భగవాన్ నారాయణో దేవ చతుర్బాహు సనాతన రాక్షసాన్ హంతుముత్పన్నో యజయ్యః ప్రభురవ్యయః. నువ్వు 4 చేతుల చేత ప్రాచీనుడవైన దేవుడవైన నారాయణుడవే, జయింప శక్యం కాని వాడవే, సర్వసమర్థుడవు, వినాశరహితుడవు అయిన నువ్వు రాక్షసులను చంపడానికే పుట్టావు. నష్టధర్మ వ్యవస్థాత కాళే కాళే ప్రజాకర ఉత్పద్యతే తస్యువధే శరణాగతవత్సల. నష్టమైన ధర్మాన్ని నిలపడ, శరణుదొచ్చిన వాళ్ళ మీద జాలి చూపించడ, ప్రజలను సృష్టించేవాడే మహావిష్ణు దుష్టలను వధించటానికై ఆయా కాలంలో పుడుతూ ఏషా మయా తవ నరాధిప రాక్షసానాం ఉత్పత్తిరజ్యా కథితా సకలా యథావత్ భూయో నిబోధ రఘుసత్తమ రావణస్య జన్మ ప్రభావం మధురం నసు తస్య సర్వం. మహారాజా రామ, రాక్షసుల జన్మ వృత్తాంతాన్ని గురించి నీకు ఇంతవరకు నివేదన చేసి ఇప్పుడు రావణుడి యొక్క వాడి కొడుకు యొక్క జన్మ వృత్తాంతాన్ని సాటిలేని వాళ్ళ ప్రభావమంతా చెబుతా. చిరాత్ సుమారీ వ్యచరద్రసాతరం స రాక్షసో విష్ణుభయార్దితస్తదా పుత్రైశ్చ పౌత్రైశ్చ సమండితో బలి తతస్తు లంకాం అవనద్ధనేశ్వరః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే అష్టమ సర్గ. అప్పుడు సుమారి విష్ణువుకు భయపడి రాక్షసులతో కూడి చాలా కాలం రసాతలంలో సంచరించి ఆ తర్వాత బలశాలి అయిన కుబేరుడు ఉత్తర పౌత్రులతో కలిసి లంకలో నివసించారు. ఇది అష్టమ సర్గ. నవమ సర్గ రావణాదుల జన్మ. వాళ్ళు తపస్సుకై గోకర్ణ ఆశ్రమానికి వెళ్ళటం. కశ్చిత్వధకాలస్య సుమాలి నామ రాక్షసః రసాతలాన్మర్త్యలోకం సర్వం వై విచచారః. కొంతకాలం తరువాత సుమాలి రసాతలం నుండి భూలోకాల్లో వచ్చి అంతటా తిరగటం ప్రారంభించి నీరజీమూత సంకారస్తప్త కాంచన కుండల కన్యాం దుహితరం గృహ్యా వినా పద్మ వివశ్రయం రాక్షసేంద్ర సదు తదా విచరన్ వై సహీదలిం తదా పశ్చ గచ్చంతం పుష్పకేన ధనేశ్వరం.
అప్పుడు పద్మాలు ధరించని లక్ష్మిలాగా ఉన్న అవివాహితమైన కుమార్తెను వెంట పెట్టు భూలోకంలో తిరుగుతున్న నీల మేఘ సమానుడు పరిశుద్ధ బంగారు కొండరాలు ధరించినవాడు అయిన ఆ సుమారి పుష్పకం మీద ఎక్కి వెళుతున్న కుబేరుణ్ణి చూశారు. గచ్చంతం పితరం ద్రష్టుం పురశ్చ తడయం విభుం తం దృష్ట్వామరసంకాశం స్వచ్ఛందం పావకోపమం రసాతలం ప్రవిష్టహాసన్ మత్స్యలోకాత్స విస్మయ ఇచ్చేవం చింతయామాస రాక్షసానాం మహామతి కిం కృత్వా శ్రేయ ఇచ్చేవు వద్ధే మహి కథం వయం. పురశ్చ కుమారుడైన కుబేర్ తండ్రిని తోటానికి వెళ్తాం సర్వసమర్థుడైన స్వేచ్ఛగా సంచరిస్తూ అతడు దేవతుల్యుడైన అగ్నిలా ప్రకాశిస్తూ మహాబుద్ధి అయిన సుమారి వాడిని చూసి ఆశ్చర్యచకితుడై భూలోకం నుండి రసాతలానికి తిరిగి వెళ్ళి రాక్షసులను గురించి ఇలా ఆలోచించి మనం ఏ మంచి పనులు చేస్తే ఎలా ఈ కుబేరుడిలాగా వృద్ధి పొందుతాం. అథాబ్రవీచ్యుతాం దక్ష కైకసీం భామరానామద పుత్రి ప్రధాన కాలోయం యౌవనం వ్యతివత్సయే. ఆ తర్వాత ఆ రాక్షసు కైకసి అనే తన కుమార్తెతో ఇలా పలిక, పుత్రి ఇది నీకు వివాహం చెయ్యాల్సిన కాలం, నీ యౌవనం దాటిపో. ప్రత్యాఖ్యానాచ్య భీతైస్త్వం స న వరై పరిగృహ్యతే తత్కృతే కృతే చ వయం సర్వే యంత్రితా ధర్మబుద్ధయః. అడిగిన ఎక్కడ ప్రఖ్యాతం చేస్తారు అని భయపడి నేను నిన్ను వరులకు ఎవరికి చూపించల. ధర్మంలో ఆసక్తి గల మేము అందరం నీ కోసం చాలా ఆలోచిస్తాం. త్వం హి సర్వగుణోపేత శ్రీ సాక్షాదివ పుత్రికే కన్యాపితృత్వం దుఃఖం హి సర్వేషాం మానకాంక్షిణాం న జ్ఞాయతే చ కః కన్యాం వరయేదితి పుత్రికే. అమ్మాయి సమస్త సద్గుణాల నువ్వు సాక్షాత్ లక్ష్మిలాగా ఆత్మాభిమానవంతులందరికీ కన్య తల్లిదండ్రులుగా ఉండటం దుఃఖ. ఎలాంటి వాడు వచ్చే కన్యను వరిస్తాడో మనకి తెలియదు. మాతు కులం పితృకులం ఎత్ర చైవ తదీయతే కులత్రయం సదా కన్యా సంశయే స్థాప్యతిష్టతి. మాతృవంశంలో పితృవంశంలో ఏ వంశానికి వెళతాడు ఆ వంశం ఈ మూడు వంశాలు సర్వదా అనుమానంలో సంశయంలో ఉంటుంది. సాత్వం మునివరం శ్రేష్టం ప్రజాపతి కులోద్భవ్ భజ విశ్రవసం పుత్రి పౌరస్త్యం వరయస్వయం. పుత్రి నువ్వు మునులలో గొప్పవాడు, శ్రేష్ఠుడు, ప్రజాపతి వంశంలో పుట్టినవాడు అయిన విశ్రవసుని సేవి. నువ్వు స్వయంగా ఆ పురస్య కుమారుణ్ణి వరించు. ఈదృశాస్తే భవిష్యంతి పుత్రా పుత్రిణ సంశయ తేజసా భాస్కరసము యాదృశోయం ధనేశ్వర. పుత్రి నీకు తేజస్సు చేత సూర్యుడిలాగా ఉన్న కుబేరుడు ఎట్లా ఉన్నాడు అలాంటి పుత్రుడు కలుగుతారు. సందేహం అనేది నీకు అక్కర్లా. సాతు తద్వచనం దత్వా కన్యకా పితృగౌరవాత్ తత్ర గత్వా చ సాతస్థౌ విస్సర్వాయత్ర తప్స్యతే. కన్యక ఆ మాటలు విని తండ్రి మీద ఉన్న గౌరవం చేత విశ్రవస్సు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళి అక్కడ నిలబడి ఏతస్మిన్నంతరే రామ పురస్య తనయోద్విజ అగ్నిహోత్రముపాతిష్టచతుర్థ ఇవ పావక. ఆమె వెళ్ళే సమయాన్ని విశ్రవస్ 4వ అగ్నిలా సాయంకాల అగ్నిహోత్రం చేస్తున్న అభిచించతు కాంతేన దారుణాం పితృగౌరవాత్
ఉపసృత్యాగ్రతస్తస్య చారణాభూముఖీ స్థితం విలిఖంతి ముహుర్భూమి అంగుష్టాగ్రేణ భామిని. కైకసి తండ్రి మీద ఉన్న గౌరవంతో ఆ సమయం దారుణమైందని కూడా ఆలోచించగా ఆ ముని పాదాల వైపు చూస్తూ కాలి బటన వ్రేలి చేత మాటి మాటి నేల మీద రాస్తూ ఎదట నిలబడి దతు తాం వీక్ష శుశ్రోణ్యం పూర్ణచంద్ర నిభాననం అబ్రవీత్ పరమోదారు దీప్యమానాం స్వతేజస. చాలా ఉత్తమమైన స్వభావం గల విశ్రవస అందమైన కటి ప్రదేశం పూర్ణచంద్రుడి వంటి ముఖం కల మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న కైకసిని చూసి ఇలా అన్నా, భద్రే కశ్యాపి దుహితా కుతో వాత్మమిహాగతం కిం కార్యం కశ్యమాగేతో సత్వతో బ్రూహి శోభనే. మంగళప్రదురాల, ఎవరి కుమార్తె, ఎక్కడి నుండి ఎక్కడికి ఎందుకు వచ్చావు, నీ ఏ పని మీద ఇక్కడికి వచ్చావో చెప్పు. ఏవ ముక్తాదు సా కన్య కృతాంజలిరథాబ్రవీత్ ఆత్మప్రభావేన మునే జ్ఞాతుమర్హసి మే మతం. కన్యక ఆ ముని మాటలు విని అంజలి ఘటించి ఇలా అన్నది, ముని, నా అభిప్రాయమేమిటో నీ తపస్సు వల్ల తెలుసుకోవయ్యా. నేను చెప్పేది ఏమిటే, కింటు మాం విద్ధి బ్రహ్మర్షే శాసనా పితురాగతాం కైకసీనామ నామ్నాహం శేషం త్వం జ్ఞాతుమర్హసి. నేను నా తండ్రి ఆజ్ఞ వల్ల వచ్చినాను అనే విషయం తెలుసుకో. నా పేరు కైకసి, మిగిలిన విషయమంతా నువ్వే గ్రహించు. సతు గత్వా మునిర్ధ్యానం వాక్యమేతదువాచ విజ్ఞాతం తే మయా భద్రే కారణం జన్మనోగతం. మునిధ్యానం తెలుసుకొని ఇలా పని, మంగళప్రదురాల, నీ మనస్సులో ఉన్న కారణమేమిటో నాకు అర్థమై సుతాభిలాషో మత్తస్తే మత్తమాతంగగామి దారుణాయాంతు వేలాయం యస్మాత్ త్వం మాముపస్థిత. శృణు తస్మాత్ సుతాన్ భద్రే యాదృశాన్ జనయిష్యతి దారుణాన్ దారుణాకారాన్ దారుణాభిజనప్రియాన్ ప్రవిశిష్యసి శుశ్రోణి రాక్షసాన్ క్రూరకర్మణ. మత్త గజగమన, నీకు నా వలన పుత్రుడు కలగాలని కోరిక ఉన్నట్టు కనపడి, కానీ నువ్వు నా వద్దకు దారుణమైన సంధ్యా సమయంలో వచ్చి, అందుచేత నీకు ఎలాంటి పుత్రుడు పడతారో ముందే చెప్పు. నీకు భయంకరమైన అకారాలు కలవ, క్రూరమైన బంధువుల మీద ప్రీతి ఉన్నవ, క్రూరాలైన పనులు చేసేవ అయిన రాక్షసులు కొడుకులుగా పుడతారు. సాతు తద్వచనం కృత్వా ప్రణిపత్యాబ్రవీద్వచ భగవన్ ఈదృశాన్ పుత్రాం స్వత్వోహం బ్రహ్మవాదిన నేచ్ఛామి సుధరాచారాన్ ప్రసాదం కర్తుమర్హసి. కైకసి విశ్రవశ్రవుని మాటలు విని అంజలి ఘటించి ఇలా అన్నది, పూజ్య, బ్రహ్మవాదివైన నీ నుండి నాకు ఇలాంటి దురాచారుల పుత్రుడు కలగటం నాకిష్టం కాదు, కానీ అనుగ్రహించు. కంజయా త్వేవ ముక్తస్తు విశ్రవా మునిపుంగవ ఉవాచ కైకసీం పూయ పూర్ణేందురివ రోహిణీం. మునిశ్రేష్ఠుడైన విశ్రవసుడు కైకసి మాటలు విని పూర్ణచంద్రుడు రోహిణితో లాగా ఇలా అని, పశ్చిమో యస్తవ సుతో భవిష్యతి సుధాన మమ వంశానురూపహాస ధర్మాత్మా చ న సంశయ. మంగళకర ముఖం కలదాన, నీ చివరి కొడుకు ధర్మాత్ముడై నా వంశానికి తగిన కీర్తి తెస్తాడు, సందేహం. ఏవ ముక్తాదు సా కన్యా రామ కాలేన కేనచిత్ జనయామాస భీభత్సం రక్షో రూపం సుదారుణం.
రామా విశ్రవసుడు అలా చెప్పిన కొద్ది కాలానికి ఆ కన్య భయంకర క్రూర అయిన రాక్షస రూపం గల పుత్రుణ్ణి కన్న. దశగ్రీవం మహాదంష్టం నీలాంజన చయోపమం తామ్రోష్టం వింశతి భుజం మహాత్యం దీప్తమూర్ధయం. ఆ పిల్లవాడికి 10 కంఠ, పెద్ద కోరు, ఎర్ర పెదవు, 20 చేతులు, పెద్ద నోట్, ప్రకాశిస్తున్న జుట్టు, నల్లని కాటుక కుప్ప లాంటి రంగు. తస్మిన్ జాతే తత్కాలే తజ్జ్వాల కవలాశివా కవ్యాదాశ్చాపసవ్యాని మండలాన్ని ప్రచక్రమః. పుట్టగానే నిప్పు ముద్ద నోళ్లలో ఉన్నవాడు, ఆడనెక్కలు మాంసము తినే మృగాలు అపసవ్యంగా గుండ్రంగా తిరిగాయి. వర్ష రుధిరం దేవో మేఘాశ్చ కరణిత్వన ప్రభభౌ నచ సూర్యో వై మహోల్కాశ్చావతన్ భువి. అప్పుడు దేవుడు రక్తవానం కురిపించి మేఘాలు కటువుగా ఉరిపాయి. సూర్యుడు ప్రకాశం ఆగి భూమి మీద పెద్ద ఉల్కలు పడి అకచకంపే జగతి చైవ వపుర్వాతా సుదారుణా అక్షోభ్య క్షుభితశ్చైవ సముద్రః సరితాం పతి. భూమి అదిరి దారుణాలైన గాలులు వీచి క్షోభింపశక్యం కాని నదీవతి అయిన సముద్రం నదీపతి అయిన అధకామా నామాకరోత్తస్య పితామహ సమర్పిత దశగ్రీవః ప్రసూతోయం దశగ్రీవో భవిష్యత్. బ్రహ్మదేవుడితో సమానుడైన తండ్రి ఆ పిల్లాడి పేరు పెట్టి అతడు 10 కంఠాలతో పుట్టాడు కనుక దశగ్రీవుడు. తస్య తత్పరంతరం జాతః కుంభకర్ణో మహాబలః ప్రమాణాద్యశ్చ విపులం ప్రమాణం దేహ విజ్యతే. దశగ్రీవుడి తర్వాత మహాబలవంతుడైన కుంభకర్ణుడు. వాడి శరీర ప్రమాణం మించిన ప్రమాణం లోకంలో ఎక్కడ అంటే తతఃశూర్పణఖానామ సంజజ్ఞే వికృతానన విభీషణశ్చ ధర్మాత్మా కైకస్యా పశ్చిమః శ్రుతా. వికృతమైన ముఖం గల శూర్పణఖ పుట్టిన 3వ ధర్మాత్ముడైన విభీషణుడు కైకసికి చివరి కూడుగా సంతానంగా పుట్టి. తస్మిన్ జాతే మహాసత్వే పుష్పవర్షం తపాతః సభస్థలే నభస్థలే దుందుభయో దేవానాం ప్రాణదం తదా వాక్యం చైవాంతరిక్షే చ సాధు సాధిత తద్దదా. మహాబుద్ధిచారియై విభీషణుడు పుట్టినప్పుడు పుష్పవృష్టి కురిసి ఆకాశంలో దేవదుందుభులు మోగు బాబు బాబు అనే శబ్దాలు విని ప్రౌటు దత్త మహారంజుడు గౌర్ధాతే మహౌజసౌ కుంభకర్ణ దశగ్రీవౌ లోకోద్వేగకరవు తదా. గొప్ప తేజస్సు లోకాలకి ఉపద్రవం కలిగించేవాడై కుంభకర్ణ దశగ్రీవు మహారణ్యంలో పెరిగారు. కుంభకర్ణ ప్రమత్తస్తు మహర్షీన్ ధర్మవత్సల వైలోక్యం భక్షయన్ నిత్యా సంతుష్టో విచచారః. కుంభకర్ణుడు బాగా మదించి ధర్మాత్ములైన మహర్షులు రోజు తింటూ తృప్తి చెందక 3 లోకాల్లో తిరిగారు. విభీషణస్తు ధర్మాత్మ నిత్యం ధర్మ వ్యవస్థితః స్వాధ్యాయ నియతాహార ఉవాస జితేంద్రియః. ధర్మాత్ముడైన విభీషణుడు నిత్యం ధర్మం మీద స్థిరుడై స్వాధ్యాయనం చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఇంద్రియాలను వశంలో ఉంచుక. అథ వైశ్రవణో దేవస్తత్ర కాలేన కేనచిత్ అగతః పితరం ద్రష్టుం పుష్పకేన ధనేశ్వరః. కొంతకాలాన్ని ధనానికి అధిపతి అయిన
దేవుడైన కుబేరు తండ్రి దర్శనానికి పుష్పకం మీదకి అక్కడికి వచ్చాడు. తం దృష్ట్వా కైకసీ తత్ర జ్వలంతమివ తేజస అగమ్య రాక్షసీ తత్ర దశగ్రీవమువాచగా. అప్పుడు రాక్షసి అయిన కైక అక్కడ తేజస్సుతో మండుతున్నాడా అన్నట్లుగా కుబేరుణ్ణి చూసి దశగ్రీవుడి దగ్గరకు వచ్చి ఇలా పుత్ర వైశ్రవణం కస్య భ్రాతరం తేజసావృతం భ్రాతృభావే సమానేపి పశ్చాత్మానం త్వమీదృశం. నీ సోదరుడైన కుబేర్ తేజస్సుతో ఎలా ప్రకాశిస్తున్నాడు చూడవై. సోదరత్వం సమానమే అయిన ఈ విధంగా నిన్ను నేను చూడలేకపోతున్నా. దశగ్రీవ తదాయత్నం కురుష్వామిత విక్రమ యథా త్వమపి మే పుత్ర భవేర్వై వైశ్రవణోపమః. నాయనా దశగ్రీవ, సాటిలే పరాక్రమవంతుడా, నువ్వు కూడా కుబేరుడంతటి వాడు అయితే నాకు ఆనందంగా ఆ ప్రయత్నం చెయ్య. మాతు తద్వచనం సత్వా దశగ్రీవః ప్రతాపవాన్ ఆమర్శమకులం దేవే ప్రతిజ్ఞాంచ కరోత్తదా. ప్రతాపవంతుడైన దశగ్రీవ్ తల్లి మాటలు కుబేరుడి విషయంలో చాలా అమర్షణం ప్రతిజ్ఞ చేశారు. కోపం అమర్షణం అంటే సత్యంతే ప్రతిజానామి భ్రాతృతుల్యోధికోపి భవిష్యామ్యోజసా చైవ సంతాపంచజహృద్గతం. నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్న తేజస్సు చేత నా సోదరుడితో సమానుడు కాని అధికుణ్ణి కానీ అవుతానమ్మా. మనస్సులో సంతానం, నీ లోపల ఉన్నటువంటి ఈ సంతాపం బాధ పోగొట్టు. తత క్రోధేన తేనైవ దశగ్రీవః సహ అనుజః చికేశస్పుష్కరం కర్మ తపసే ధృతమానసః. తర్వాత సోదర సహితుడైన దశగ్రీవు కోపావేశంతో ఎవరు చెయ్యలాని పని చెయ్యదలిచిన వాడు తపస్సు చేయటానికి నిశ్చయించి ప్రాప్స్యామి తపసా కామమితి కృత్వాధ్యపస్య అగచ్చదాత్మసిద్ధ్యర్థం గోకర్ణస్యాస్త్రవం శుభం. తపస్సు చేత కోరిక సాధించాలని దృఢమైన సంకల్పంతో వాడు కార్యసిద్ధి కోసం పవిత్ర గోకర్ణ క్షేత్రానికి చేరు. స రాక్షసత్త సగానుజత్తదా తపశ్చారాతురముగ్ర విక్రమ అతోషయచ్చాపి పితామహం విభుం దదౌ సతుష్టశ్చ వరాన్ జయాపగాన్. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే నవమహాసర్గ. ఉగ్రమైన పరాక్రమం గల దశగ్రీవ్ తమ్ములతో కలిసి గోకర్ణ క్షేత్రం సాటిలేని తపస్సు చేసి బ్రహ్మదేవుడు సంతోషపెట్టి బ్రహ్మదేవుడు అతనికి జయం కలిగించే వరాలు ఇచ్చాడు. 9వ సర్గ అయిపోయి. అలా 10వ సర్గ రావణాసురుడు తపస్సు చేసి వరాలు పొందాడు. అథా బ్రవీన్మునిం రామ కథంతే భ్రాతరూవని కీదృశం తు తదా బ్రహ్మ తపస్తే పుర్మహాబల. రాముడు అగస్త్యమునిని చూసి మహాబ్రహ్మణోత్తమ. అప్పుడు మహాబలశాలురై ఆ సోదరుడు ఎలా తపస్సు చేసి అగస్త్యస్త్వబ్రవీత్ తత్త రామం సుప్రీతమానస ఆంస్తాన్ ధర్మ విధిం తత్ర భ్రాతరస్తే సమావిశన్. చాలా ఆసక్తితో కూడి మనస్సు గల రాముడితో అగస్త్యుడు ఇలా చెప్పాడు. కుంభకర్ణస్తతో యత్తో నిత్యం ధర్మ పదే స్థిర తథాప గ్రీష్మకాలే తు పశ్చాగ్నేం పరితస్థితః. కుంభకర్ణుడు ప్రయత్నంతో నిత్యం ధర్మ మార్గంలో ఉన్నవాడు.
గ్రీష్మకాలంలో 5 అగ్గులను 4 వైపులా ఉంచుకొని తపస్సు చేసి మేఘాంబుసిక్తో వర్షా వీరాసన సమసేవ నిత్యంచ శిశిరే కాలే జలమభ్య ప్రతిక్రియ మధ్య పరిక్రియ. వర్షాకాలంతో మేఘ ఉదకాన్ని తడుపుతూ వీరాసనం మీద కూర్చుని, అంటే వర్షాకాలంలో వర్షంలో, వేసవి కాలంలో అగ్నుల మధ్య, శిశిర కాలంలో నీటి మధ్యలో కూర్చొని తపస్సు చేసి ఏవం వర్ష సహస్రాన్ని దశకస్య తస్యాప చక్రమ ధర్మే ప్రయుతమానస్య తత్పథే నిస్థితస్య చ. ఈ విధంగా అతడు ధర్మ విషయంలో ప్రయత్నం చేస్తూ సన్మార్గంలో స్థిరంగా తపస్సు చేస్తుంటే 10,000 సంవత్సరాలు గడిచిపోయాయి. విభీషణస్తు ధర్మాత్మ నిత్యం ధర్మవర ధర్మపరస్తుజి పంచంచ వర్ష సహస్రాన్ని ఆదినైకేన సంస్థితాం. ధర్మాత్ముడైన విభీషణ నిత్యం ధర్మపరుడై పవిత్రుడై 5,000 సంవత్సరాలు ఒంటి పాదం మీద నిలబడి తపస్సు సమాప్తే నియమేదస్య నృపుశ్చాప్సరోగణాః వపాపపాదపుష్పవర్షంచ తుష్టుపుశ్చాభిదేవ. అతని నియమ పూర్తి అయిన అప్సర స్త్రీని నృత్యం చేశారు, పుష్పవృష్టి కురిపించి అంతఃస్తుతి. పంచవర్ష సహస్రాన్ని సూర్యం చైవాన్వోత్తరః తస్థౌతోధ్వశిరో బాహు స్వాధ్యాయేతు తమానస. స్వాధ్యాయంలో మనస్సు స్థిరంగా ఉంచుకొని ముఖం బాహువులు పైకెత్తి, ముఖం బాహు పైకెత్తి 5,007 సూర్యుణ్ణి జపించారు. ఏవం విభీషణస్యాపి వర్గ సంచేవ నందనే 10 వర్ష సహస్రాన్ని గతాని నియతాత్మనః. ఈ విధంగా మనోనిగ్రహవంతుడై విభీషణుడు తపస్సు చేస్తుంటే స్వర్గంలో ఉన్నవాడు నందనవనంలో లాగానే 10,000 సంవత్సరాలు గడిచి 10 వర్ష సహస్రంతో నిరాహారు దశానన పూర్ణై వర్ష సహస్రేతు శిరశ్చాగ్నౌ జుహావనగా. దశాననుడు 10,000 సంవత్సర ఆహారం ఏం తీసుకోకుండా తపస్సు చేస్తూ 1000 ఏళ్ళు పూర్తయినప్పుడల్లా తన శిరస్సును అగ్నిలో పడేస్తుండే. ఏవం వర్ష సహస్రాన్ని నవతస్యాచి చక్రము శిరాంసి నవచాప్యస్య ప్రవిష్టాని కృతాసనం. ఈ విధంగా దశకేతు తపస్సు చేస్తుండగా 9,000 సంవత్సరాలు గడిచిపోయి అతని 9 శిరస్సులు అగ్నిలో హోమం చెయ్యబడ్డాయి. అధా వర్ష సహస్రేతు దశమే. దశమం శర చేత్తు కామే దశగ్రీవే ప్రాప్తస్తత్ర పితామహ. 10,000 ఏళ్ళు పూర్తయ్యాక దశగ్రీవుడు 10వ శిరస్సు ఛేదించడానికి సిద్ధపడగ బ్రహ్మదేవుడు వచ్చి పితామహస్తు సుప్రీతః సార్ధం దేవైరుపస్థిత తవ తావద్దశగ్రీవు ప్రీతోస్మీత్యస్య తభ్యభాషణ. బ్రహ్మదేవుడు సంతోషి దేవతలతో కలిసి వచ్చి దశగ్రీవా, నీ విషయంలో సంతోషంగా ఉందిరా అని శీఘ్రం వరయ ధర్మజ్ఞ వరో యస్తేధి కాంక్షిత కంతే కామం కరోం యజ్ఞ న వృధాతే పరిశ్రమ. ధర్మం తెలిసినవాడా,
నీకు ఇష్టమైనటువంటి వరాన్ని నీకు ఇప్పుడు ఏ వరం ఇవ్వాలి? నువ్వు చేసిన తపస్సు వ్యర్థం కాకూడదుగా. అధా బ్రవీదశగ్రీవ ప్రకృష్టేనాంతరాత్మ పరం యజరసా దేవం హర్షగద్గదయాగ. దశగ్రీవుడు సంతోషించిన మనసుతో తలవంచి బ్రహ్మదేవుడికి నమస్కరి సంతోషంతో దగ్గుత్తిక చెందిన మాటలతో ఇలా: భగవన్ ప్రాణినాం నిత్యం నాణ్యత్ర మరణాద్భయం నాస్తి మృత్యు సమః శత్రు అమరత్వమహం వృణీ. పూజ్యుడా, ప్రాణులకు మరణం తప్ప మరేదీ లేదు కదా, ఇంకొక భయం లేదు కనుక మృత్యువు వంటి శత్రు మృత్యువు లేకుండా వరం ఇవ్వు అని. ఏవ ముక్తస్తదా బ్రహ్మ దశగ్రీవమువాచ నాస్తి సర్వామరత్వం తే వరం అస్య అన్యం వృణీష్వమే అన్న. నాయన, ఈ మాటలు బ్రహ్మదేవుడు నీకు పూర్తిగా మరణం లేకపోవటం అనేది లేదురా, ఇంకా ఏదైనా వరం. ఏవ ముక్తే తదా రామ బ్రహ్మణా లోకకర్మణ దశగ్రీవ ఉవాచేదం కృతాంజలి రథాగ్రద. రామా, లోకాలను సృష్టించిన బ్రహ్మ పలికిన మాటలు విని దశగ్రీవుడు చేతులు జోడించి ఇలా: సుపర్ణనాగయక్షాణ దైత్యదానవరక్షసం అవధ్యోహం ప్రజాధ్యక్ష దేవతానాంచ శాశ్వత. నిత్యుడవైన ప్రజాపతి, నన్ను పక్షులు, నాగులు, యక్షులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, దేవతలు సంపదాలకుండా అంటే వాళ్ళతో నేను చనిపోకుండా వరం. నహి చింతా మమాన్యేషు ప్రాణిస్వమరపూజిత తృణభూతాయితే వంజే ప్రాణినో మనుషాదయగా. దేవతతో పూజింపబడేవాడ నాకు ఇతర ప్రాణుల విషయంలో ఏ చింతా భయం. మనుష్యులు మొదలైన ప్రాణులంతా నా గడ్డి పలకతో సమా. ఏవ ముక్తస్తు ధర్మాత్మ దశగ్రీవేణ రక్షస ఉవాచ వచనం దేవ సహ దేవై పితామహ. ధర్మాత్ముడు దేవతా సహితుడై బ్రహ్మదేవుడు రాక్షసుడైన దశగ్రీవుడి మాటలు విని భవిష్యత్తేవ మేతత్తే వచో రాక్షస పుంగవ. ఏవ ముక్త్వా సుగంగామ దశగ్రీవం పితామహ శృణు చాపి వరో భూయః ప్రీతస్నేహ శుభోమ. రాక్షస శ్రేష్ఠ, నువ్వు కోరినట్టే అవుతుందిరా. నీ విషయంలో సందేశించిన ఇంకొక వరం కూడా నీకు ఇవ్వాలనుకోండి. కృతాని యాని శీర్షాని పూర్వమగ్నౌ త్వయానక పునస్తాని భవిష్యంతి తథైవ తవ రాక్షస. దోషాలు లేని రాక్షస రావణ, దశగ్రీవ, ఇంకా రావణ పేర్ల పూర్వం నువ్వు అగ్నిలో హోమం చేసిన శిరస్సు మళ్ళీ నీకు వస్తాయి. వితరామీహతే సౌమ్య వరంచాన్యం దురాసదం ఛందస్తవ రూపంచ మనసా యజ్జదీప్సితం భవిష్యతి న సందేహో మద్వరాత్తవ రాక్షస. సౌమ్యుడ, చాలా దుర్లభమై ఒక వరం కూడా నీకు. నీ మనస్సు ఏ రూపం ఎలా ఇష్టమో అది నీ ఇచ్ఛానుసారం ఆ వరంచే లభించగలదు, అందులో సందేహం. ఏవం పితామహోక్తస్య దశగ్రీవస్య రక్షసః అగ్నౌ హుతాని శీర్షాని పునస్తాన్యుత్థితాని వై. బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం దశగ్రీవుడు హోమం చేసిన శిరస్సులన్నీ మళ్ళీ వచ్చాయి. ఏవ ముక్త్వా సంగ్రామ దశగ్రీవం పితామహ విభీషణమువాచ వాక్యం లోక పితామహ. రామా, సమస్త లోకాల పితామహుడైన బ్రహ్మ రావణుడితో ఇలా పని తర్వాత విభీషణుడితో అంటున్నాడు: విభీషణత్వయావత్స ధర్మ సంహిత బుద్ధిన పరితుష్టోస్మి ధర్మాత్మ
వరం వరయ సువ్రత ధర్మాత్ముడవు, మంచి వ్రతం కలవాడివి, నీ విషయానికి సంతోషించాను నాయన, వరం కోరు. వివేచనత్తు ధర్మాత్మ వచనం ప్రాకసాంజలి వృత సర్వగుణైర్నిత్యం చంద్రమారశ్మిభిర్యద. కిరణాలతో చంద్రుడు ఎప్పుడు ఎలాగుంటాడు? సర్వ సద్గుణాలతో కూడి ధర్మాత్ముడైన వివేచుడు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్న, భగవన్ కృతకృత్యోహం జన్మే లోక గురు స్వయం ప్రీతేన యది తాతవ్యం వరో మే సువ్రత. భగవాన్, లోకాలకంతటికీ పూజ్యుడవైన నువ్వు స్వయంగా నా విషయంలో సంతోషించినందుకు నేను కృతజ్ఞుడిని, కృతకృత్యుడిని. ఆనందించిన నీకు నాకు వరం ఇవ్వదలిస్తే ఒక మాట అడుగుతాను, చెప్పాను. పరమా సద్గతస్యా ధర్మే మమ ప్రతిర్భవి మతిర్భవే అశిక్షితం చ బ్రహ్మాస్త్రం భగవన్ ప్రతిభాతు మే. భగవాన్, ఎలాంటి ఆపదలలో నా ధర్మ బుద్ధి చేసిన స్థిరంగా ఉండ. ఉపదేశం లేకపోయినా నాకు బ్రహ్మాస్త్రం స్ఫురించాలి. ఎవడు నాకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించకపోయినా నేను కోరితే బ్రహ్మాస్త్రం నాకు పలక. యా యా మే జాయతే బుద్ధిర్యేషు యేష్వాస్త్రమేషు చ యాసా సా భవతు ధర్మిష్ట తం తం ధర్మం చ పాలయే. బ్రహ్మచర్యాశ్రమంలో ఏ ఆశ్రమాల్లో ఉన్నా నాకు ధర్మ సంగతమైన బుద్ధే ఉంది. నేను అధర్మం దగ్గరికి వెళ్ళకు. ఏషమే పరమోదార వరహ పరమకోమత నహి ధర్మాభిరక్తానం లోకే కించన దుర్లభం. గొప్ప ఔదార్యం కలవాడ, ఇదే నాకు చాలా గొప్ప వరం. ధర్మ ఆసక్తులకు లోకంలో దుర్లభమైందేం లేదు. పునః ప్రజాపతి ప్రీతో వివేచనమువాచ ధర్మిస్తత్వం యథావత్త తథా చేతత్ దుర్భవిష్యతి. బ్రహ్మదేవుడు సంతోషించి విభీషణుడితో ఇలా అన్నాడు, విభీషణ నాయన, నువ్వు ఏం కోరితే అలాగే అవుతుందయ్యా. యస్మాత్ రాక్షసయోనౌ ఏ తసాస్యామిత్రమాచన నా ధర్మే జాయతే బుద్ధి అమరత్వం దదాస్సమే. శత్రు సంహారక, నువ్వు రాక్షస వంశంలో పుట్టినా నీ బుద్ధి అధర్మంలో ప్రవర్తించదు. అంచేత నీకు మరణం లేకపోవడం వరంగా నేనే ఇస్తా. ఇచ్చుత్వా కుంభకర్ణాయ వరం దాతుమవస్థితం ప్రజాపతిం సర్వే వాక్యం ప్రాంజలయో. విభీషణుడితో అలాపని కుంభకర్ణుడికి వరం ఇవ్వటానికి బ్రహ్మదేవుడు దేవతలందరూ అంజలి ఘటించి ఇలా అన్నా, ఇవ్వకముందు నతావత్ కుంభకర్ణాయ కదాతవ్యో వరత్వయా జానీషేహి యథాలోకాం త్రాసయచ్చేష దుర్మతి. నాయనా, నువ్వు కుంభకర్ణుడు వరాలు ఇవ్వద్దు. దుర్మతి అయినవాడు లోకాలను ఎలా బాధిస్తున్నాడో నీకు తెలియదు. నందనే అప్సరసత్త మహేంద్రానుచరావచ అనేన భక్షితా బ్రహ్మ ఋషయో మాంచం స్పధా. బ్రహ్మదేవ, వాడు నందనవనంలో 7 అప్సరస స్త్రీలు 10 మంది మహేంద్రుడిని అనుచరులను ఋషులను మనుష్యులను తినేశారు. అలబ్ధవరపూర్వేణ యత్కృతం రాక్షసేన తు యజ్ఞేశవరలబ్ధ స్యాత్ భక్షయేద్భువనత్రయం. ఈ రాక్షసుడు వరం పొందటానికి పూర్వమే అలా చేయాలి. ఇక వరం పొందితే వాడిని ఆపగలమా? వరవ్యాజేన మోహోమై
దీయతాం ప్రభ లోకానాం స్వస్తి చైవ శాజ్యద్వేదశ్చ సమ్మతి సాటిలేని కాంతి కలవాడు వరం అనే మిషచేత ఇతనికి మోకాన్ని ఇలా చేస్తే లోకాలు క్షేమం అవుతాయి. వీడి కోరిక కూడా తీరు. ఏవ ముక్తః సురైర్బ్రహ్మ చింతయత్ పద్మసంభవః చింతితా చోపతస్థేస్య ఆశ్వం దేవి సరస్వతి. దేవతల మాటల విని పద్మాలలో పుట్టిన బ్రహ్మ సరస్వతిని తలిచ. అతడు తలచిన వెంటనే సరస్వతి ప్రత్యక్షమై అతని దగ్గర ప్రాంజలి సాధు పార్శ్వస్థ రాఘవాక్యం సరస్వతి ఇయం అజ్ఞాగతా దేవ కిం కార్యం కరవాణ్యకం. సరస్వతి పక్క నిలబడి అంజలి ఘటించి ఇలా అనగు, నేను వచ్చాను, ఏం చెయ్యాలో చెప్ప. ప్రజాపతి స్తుతాం ప్రాప్తాం రాఘవాక్యం సరస్వతి వాణి త్వం రాక్షసేంద్రస్య భవ వాగ్దైవ అవతేప్సిత. బ్రహ్మదేవుడు వచ్చినటువంటి సరస్వతితో, వాణి నువ్వు కుంభకర్ణుడిలో దేవతలకు ఇష్టమైన వాక్కుగా మారు. తదేధ్యుక్తా పరిష్టాస ప్రజాపతిరథాబ్రవి కుంభకర్ణ మహాబాహో హరం వరయోమతి. అలాగే అని చెప్పి సరస్వతి వాడి నోటిలో ప్రవేశించాక బ్రహ్మదేవుడు, కుంభకర్ణ నీకు ఏ వరం కావాలో కోరుకోరా అని. కుంభకర్ణస్తు తద్వాక్యం కృత్వావచనమబ్రవీత్. స్వత్వం వర్షాణ్యకేనాని దేవదేవమవేక్షితం. ఆ వాక్యాలు విని నేను అనేక సంవత్సరాల పాటు నిద్రపోవాలని కోరిక. ఏవమస్మితి చంతోక్త్వా రాయాద్బ్రహ్మాసురై దేవి సరస్వతీ చైవ రాక్షసం తం జుహౌ పునః. అలాగే అవుగా కానీ బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వెళ్ళిపోయారు. సరస్వతి కూడా రాక్షసుని వదిలేసి బ్రాహ్మణాసగ వేదేవేషు గతేషు చ నభస్థలం విముక్తోసౌ సర్వస్తత్యా స్వాం సంజ్ఞా చ తతో గతః. కుంభకర్ణస్తు దుష్టాత్మ చింతయామాస దుఃఖిత ఈదృశం కిమిదం వాక్యం మమాజ్యవదనాచ్యుతం అహం వ్యామోహితో దేవై ఇది మన్యే తదాగతై. దుష్టాత్ముడైన కుంభకర్ణుడు దుఃఖిస్తూ ఇలా ఆలోచి, నా నోటి నుండి ఇప్పుడు ఇలాంటి మాటలు వచ్చాయి ఏమిటి? ఇక్కడికి వచ్చిన ఆ దేవతలు నాకు ఇట్లా మోగాన్ని ఎందుకు కలిగించారు? ఏవం లుబ్ధవరాహ సర్వే భ్రాతరో దీప్తతేజస శ్లేష్మాత్మకవచం శ్లేష్మాతక వనం గత్వా తత్తతే యవనం సుఖం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే దశమః దర్గః. తేజస్సుతో ప్రకాశిస్తున్న సోదరులంతా ఈ విధంగా వరాలు పొంది శ్లేష్మాత్మక వనానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉన్నారు. దశమ ఉత్తరకాండలు దశమ సర్గ అయిపోయి